డాబా స్టైల్ 1 కిలో పన్నీర్ పెప్పర్ ఫ్రై అండి. సూపర్గా వచ్చేసింది, ఎక్సలెంట్గా ఉంది. ఆ స్మెల్ అయితే అదిరిపోయిందండి. పన్నీర్ పెప్పర్ ఫ్రైకి మనం ఈ సైజ్ క్యూబులు కట్ చేసుకోవాలండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కిలో పన్నీర్ అండి, ఇది క్యూబ్స్గా కట్ చేసుకున్నాం. 16 గ్రాముల సాల్ట్ వేసుకుందామండి. 16 గ్రామ్స్ ఇది. గరం మసాలా 15 గ్రాములు, ధనియాల పొడి 15 గ్రాములు అండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి. కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ అండి. ఇది క్రష్ చేసేసేయండి, చాలా బాగా వస్తుంది. పన్నీర్ ఎప్పుడైనా సరే కలిపేటప్పుడు ఇలా చేయి పెట్టి మాత్రం కలపకూడదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోండి, అప్పుడే బాగా కోట్ అవుతుంది. పన్నీర్ అనేది విరగదండి. లేదంటే కలిపామనుకో, చేయి పెట్టి కలిపామనుకోండి, పన్నీర్ అనేది విరిగిపోతుందండి. 4 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అండి. బియ్యం పిండి 4 టేబుల్ స్పూన్లు అండి. కార్న్ఫ్లవర్ 4 టేబుల్ స్పూన్లు. బేసిక్గా దీనికి వాటర్ పట్టదు. ఒకవేళ ఏమైనా వాటర్ ఏమైనా తక్కువ ఉంటే కానీ జస్ట్ వాటర్ అనేది ఇలా చల్లుకోవాలండి, చల్లుకొని కలుపుకోవాలి. జస్ట్ ఒక 1/2 కప్ అంత వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. మనం చూసుకోవచ్చండి, మనకి పన్నీర్కి అనేది బాగా కోట్ అయింది. ఇలా కోట్ అవ్వాలి. మనం అసలు హ్యాండ్ అనేది పెట్టలేదు పన్నీర్ కలిపేటప్పుడు. ఇలా కలుపుకోండి, చాలా చాలా బాగా వస్తుంది. మనకి ఆయిల్ అనేది బాగా వేడైపోయిందండి. ఇప్పుడు మనం పన్నీర్ అనేది ఆయిల్లో వేసుకున్నాము. ఎప్పుడైనా సరే పన్నీర్ అనేది జస్ట్ ఒక ఆయిల్లో 2 to 3 మినిట్స్ అండి అంతే బాయిల్ చేసుకోవాలా. అంతకన్నా ఎక్కువ బాయిల్ చేస్తే దీంట్లో ఉన్న ఏమంటారు తేమ శాతం అనేది తగ్గిపోయి చాలా క్రిస్పీగా తయారవుతుంది. క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి పన్నీర్ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి చూసుకోవచ్చు, పైన కలర్ కూడా ఎంత బాగుంది చూడండి. దానిపైన కలర్ కూడా, దానికి పట్టిన కోటింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. ముందుగా 15 ml ఆయిల్ పోసుకున్నామండి. 25 గ్రామ్స్ క్రష్డ్ గార్లిక్ అండి. ఒక 5 గ్రామ్స్ డ్రై చిల్లీ వేసుకొని బాగా వేపుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 10 చీరకలు, కరివేపాకు 3 రెమ్మలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 80 గ్రామ్స్ కర్డ్ అండి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెప్పర్ పౌడర్ అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పన్నీర్ అనేది వేసుకుందాము. ఈ పన్నీర్ వేసుకున్నాక బాగా టాస్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద. సూపర్గా ఉంటుంది, టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. డాబా స్టైల్ పెప్పర్ పన్నీర్ ఫ్రై రెడీ అండి. సూపర్గా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఆ స్మెల్ అయితే అదిరిపోయిందండి. నోట్లో పెడుతుంటే కరిగిపోతుంది. ఎక్సలెంట్గా ఉంది అసలు, టేస్ట్ అయితే అవుట్ స్టాండింగ్ అండి.